రోడ్డు పక్కనో పొలం గట్లమీదనో నాగజముడు మొక్క కనిపిస్తే ఈ ముళ్ల మొక్క ఇక్కడెందుకు అని రైతులు పీకి పారేస్తుంటారు. మనం ఏమాత్రం పట్టించుకోని ఆ మొక్కని వందల సంవత్సరాల నుంచి మెక్సికన్లు సాగుచేసి దాని కాండాన్ని పండ్లని తింటున్నారు. ఇప్పుడిప్పుడు మన దేశంలోనూ నాగజముడు సాగుని మొదలుపెట్టారు. ఇవి కరువుని తట్టుకోగలవు, పైగా తక్కువ పెట్టుబడి, దాంతో నీటి సదుపాయం లేని చోట్ల చాలామంది ఈ కాక్టస్ను పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మొక్క కాండాన్ని పశువులకు దాణాగాను వాడుతున్నారు. అయితే పండ్ల మీద ఉన్న ముళ్లను తొలగించి తినడం పూర్వం నుంచి మన దగ్గర వాడుకలో ఉంది. ఇప్పుడు సంకరీకరణ ద్వారా ముళ్ల పరిమాణాన్ని బాగా తగ్గిస్తున్నారు. దీన్ని పండించడం చాలా సులభం. ముక్కలుగా చేసిన కాండాన్ని నేలలో పాతితే ఏడాదికల్లా పెరిగి 2 లేదా 3 ఏళ్లకే కాస్తాయి. ఈ పండుని విదేశాల్లో ట్యూనా ఫ్రూట్, ప్రిక్లీ పియర్, నోపల్, ప్యాడల్ కాక్టస్ అని పిలుస్తారు. దీని రుచి పుచ్చ, పియర్స్ కలిసిన విధంగా ఉంటుంది. అయితే దీని పండ్లే కాదు, కాండం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుర్తించారు పోషక నిపుణులు. దాంతో ఈ పండ్ల నుంచి నీటిని సేకరించి విక్రయిస్తున్నారు. కొబ్బరి నీళ్లలో మాదిరిగానే వీటిలోనూ పొటాషియం, మెగ్నీషియం శాతం ఎక్కువ. దాంతో కండరాల సమన్వయానికి, గుండె పనితీరుకి మంచిదన్న కారణంతో ఈ నీటికి డిమాండ్ పెరిగిందట. ఈ పండ్ల గుజ్జుతో జ్యూసులు, జామ్లు, జెల్లీలు కూడా చేస్తున్నారు. ఇక ముళ్లు తొలగించిన కాండాన్ని కూరల్లోనూ, సలాడ్లలోనూ వేసుకుంటున్నారు. అంతేకాదు హైపోగ్లైసీమియా, మధుమేహం, కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి వ్యాధుల్ని నివారించే మందులు, షాంపూలు, క్రీములు, బాడీ లోషన్లు వంటి కాస్మెటిక్స్ తయారీలోనూ ఈ కాక్టస్ వాడకం పెరిగిందట.